హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే ఇప్పుడు మీకు ఒక గిఫ్ట్ చూపించబోతున్నాను అనమాట. అదేంటో తెలుసా? ఇదిగో నేనైతే ఫోన్ కొన్నాను. చూడండి, ఈ ఫోన్ కొనడం వల్ల నాకైతే 3 గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. అవి ఏమేమో మీకు ఇప్పుడైతే నేను చూపిస్తా. ఓ బ్యాగు, ఇదిగో బ్యాగు. ఇక చూడండి, ఇక్కడ నేమేముంది? భీస్మా మొబైల్ షాపులో నేను కొంటే మాకు వచ్చినాయి. ఇదిగో అదే కాకుండా ఇది కూడా వచ్చిందనమాట మనకి. చూడండి, మిక్సీ కనబడుతుందా? దీని తర్వాత ఇంకో గిఫ్ట్ అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళినాక. రండి పోదాం, ఓపెన్ చేసి ఫ్రెండ్స్. చెప్పలా ఫ్రెండ్స్, నేనైతే మన ఛానల్ కోసం నేను కొత్త మొబైల్ కొన్నాను అనమాట. ఇప్పుడైతే ఎండాకాలం కదా, ఈ ఎండలకైతే మామూలుగా వేడి లేదు. ఆ వేడికైతే వీడియో తీద్దామంటే మొబైల్ వేడెక్కిపోయి అస్సలు 5 నిమిషాలు కూడా వీడియో తీద్దామంటే అస్సలు వచ్చేది కాదనమాట. అందుకే నేనైతే కొత్త మొబైల్ ఎలాగైనా కొనాలని చెప్పేసి నేను కొన్నాను. పొద్దునే నేను భద్రాచలం వెళ్ళేసి నేను ఒక మొబైల్ అయితే సెలక్షన్ చేసి కొన్నాను అనమాట. అయితే నా దగ్గర అంత అమౌంట్ లేదు, కానీ కొంత అమౌంట్ కట్టేసి కొంత అయితే ఫైనాన్స్ లో నేను కొన్నాను ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రెండ్స్ అయితే క్లారిటీ లేదు అని కూడా అడిగి ఉన్నారు, కానీ అప్పుడు సిచ్యువేషన్ నాకు కుదరలేదనమాట. ఇప్పుడు కుదిరింది, అందుకే నేను కొత్త మొబైల్ కొన్నాను. అది ఎక్కడ కొన్నాను ఏంటి అన్నది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో అయితే ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా మీరు పూర్తి ఫుల్ వీడియో చూసేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేస్తాను మీకు. సరే, మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఏమేమి వచ్చినాయో మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను. రండి మనం చూద్దాం. నేను ఛానల్లోకి వచ్చి మాత్రం 3-4 నెలలు మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్. అలా నేను డైలీ ఛానల్లోకి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీరైతే చాలా నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. ప్రతి విషయంలో మీరు మీ సలహా సూచనలు కూడా నాకు ఇస్తూ వస్తున్నారు, కాబట్టి నేను ఇంత ముందుకు రాగలిగాను. ఇప్పుడైతే నేను రావడం వల్ల 8,000-9,000 సబ్స్ అయితే వచ్చున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నేను ఈ విషయాలు మీకెందుకు షేర్ చేస్తున్నానంటే, మీ సపోర్ట్ వల్లే నేను ఇంతలాగా చాలా మంది అయితే నన్ను నా లాంగ్వేజ్ గురించి అయితే మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అది కూడా మీకు చెప్తాను. నేను ఒక కోయ ట్రైబ్స్ అమ్మాయిని. నేను చిన్నప్పుడు నుంచి కోయ లాంగ్వేజ్ మాట్లాడుతూ అడవుల దగ్గర విలేజ్ అనమాట మాది. అయితే అడవుల్లోనే ఉండడం వల్ల తెలుగు సరిగ్గా నాకు రాదు ఫ్రెండ్స్. అందుకే కొంచెం తెలుగు మాట్లాడేటప్పుడు కొంచెం తగ్గిపోతాను అనమాట. అయినా సరే నన్ను ఆదరిస్తున్నారు. కొంతమంది అయితే నీ యాస్కో దండం తల్లి అని కూడా కామెంట్ పెడుతున్నారు. మీరు నా వీడియోస్ పూర్తిగా మీరు చూస్తున్నారు కాబట్టి నా యాస్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థం అవుతుంది. అయినా సరే మీకు అలా చూస్తున్నందుకు, అలా చూసి అర్థం చేసుకుని కామెంట్ పెడుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకైతే. నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం తెలుగు నేను అలాగా మాట్లాడడం నాకు వస్తుంది అనమాట. మీ కామెంట్లు చూడడం వల్ల ఇంకా తెలుగుని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా బాగా మాట్లాడాలని నాకు కూడా ఇంకా ప్రోత్సాహంగా నాకు అనిపిస్తుంది అనమాట. నేను ఇంకా బాగా మాట్లాడాలని చెప్పేసి. నేనైతే ఏ మొబైల్ కొన్నానో తెలుసా? తీస్తున్నా ఇదిగో చూడండి, ఒప్పో అంట. ఇది కెమెరా కూడా చాలా బాగా వస్తుంది, మంచిగా వస్తున్నది. ఇదైతే ఫోను చాలా సూపర్ గా ఉంది. అయితే ఈ ఫోను తీసే ముందు నేను చాలా ఫోన్లు చూసాను అనమాట. చూస్తే అక్కడ ఈ కంపెనీ ఇది షాపు ఏదైతే ఉందో అక్కడ వెళ్ళాక అక్కడ షాప్ లో చూసాను వాళ్ళు వాడడం. వాళ్ళది చాలా క్లారిటీగా కనిపించింది, మంచిగా కనిపించింది అనమాట. అందుకే నేను ఇదే తీసుకోవాలని ఇక ఫిక్స్ అయిపోయినాను. అయితుంది వాళ్ళ ఫోను చూసిన తర్వాత నాకు చాలా ఇంకా డౌటే లేదు, ఇదే కొనాలనుకొని నేను కొనేసాను ఫ్రెండ్స్. నేనైతే 66,000 అయితే పడ్డది దీనికైతే. దీని కాస్ట్ వచ్చేసి అయితే నేను 36,000 ముందు కట్టేసినాను. ఇంకా 30,000 రూపాయలు కట్టాలి. నెల ఫైనాన్స్ లెక్క కట్టాలన్నమాట. నేను సగం అంత మొత్తం పెద్ద అమౌంట్ కదా, మొత్తం కట్టి తీసుకోవడానికి నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేవు.
అందుకనేసి సగం అమౌంట్ కట్టేసి నేను తీసుకొచ్చినాను. ఇదిగో చూడండి, ఇంత పెద్ద బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. ఈ బ్యాగ్ తో పాటు గడియారం కూడా ఇచ్చారు. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. నాకైతే చాలా సంతోషం వేసింది. ఆ భీష్మ మొబైల్ షాప్ వాళ్ళు అయితే ఎంత నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్. నాకైతే చెప్పలేనంత ఆనందం వేసింది. ఒక్కటే ఎవరైనా మనం ఎక్కడైనా వస్తువు కొంటే ఒకటే గిఫ్ట్ ఇస్తారు. యాక్చువల్ గా నాకైతే మూడు గిఫ్ట్లు ఇచ్చినారనమాట. ఇప్పుడు చూపిస్తాను ఏమేమి ఇచ్చారో. ఇదిగో ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. అక్క మళ్ళీ ఓపెన్ చేసి చూపించలేదే అని అనుకుంటారు కదా మీరు. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా ఏమి ఇచ్చారో నాకు. ఇదిగో గడియారం చూడండి, గోడ గడియారం బాగుంది కదా. చాలా మంది అయితే చేతిలో మొబైల్ వచ్చిన కానుంచి గడియారాలే మర్చిపోయారండి. నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మా నాన్న వాళ్ళ ఇంట్లో. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి, మీకు నచ్చిందా? చూడండి ఎంత బాగుందో. చూడండి, మేము మా విలేజ్కి మైసూర్కి మేము వెళ్ళాలి కదా. దానికి మాకైతే ఎంత బాగా యూజ్ అవుతుందో ఇదైతే. ఇప్పుడు మీకు 2 అయితే చూపించాను కదా, 3ది చూపిస్తాను. పెద్దది చూసుకోండి. చెప్తున్నా ఇది బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మిక్సీనే వస్తుందని కాదు, సౌండ్ బార్లు రకరకాల వస్తువులు కూడా వస్తున్నాయి. ఎవరికి ఏది తగులుతుందో తెలియదు మనకి. నాకైతే 3 వచ్చినాయి. మీకు 5 కూడా రావచ్చు. వెళ్ళండి ఎవరైనా కొనాలనుకుంటే. ఇవైతే జార్లు, మిక్సీ జార్లు 4 వచ్చినాయి. ఇవి కూడా ఓపెన్ చేసి చూపించలేను కానీ ఇప్పుడైతే ఇలా పట్టుకొని చూపిస్తాను. మీకు తెలుసు, ప్రతి ఇంట్లో వాడతారు కాబట్టి మీకు ఏముంటాయి మీకు అర్థం అయ్యే ఉంటది. నేను చెప్పనవసరం లేదు కాబట్టి నేను డీటెయిల్ గా మీకు చెప్పాలి, చూపించాలని చూపిస్తున్నాను అంతే. ఇప్పుడైతే మీకు మొబైల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మొబైల్ ఎందుకు కొన్నాను, నేనైతే మొబైల్ మన ఛానల్ కోసమే నేను తీసుకున్నాను. చాలా మంచి వీడియోస్ అయితే త్వరలోనే రాబోతున్నాయి. నేను అలాగా తీయాలి, ఇంకెక్కడెక్కడో కొండలు గుట్టలు వాగులు వంకలన్నీ తిరిగి తీయాలి కాబట్టి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను వెళ్ళి వీడియో తీయాలి అనుకున్న ఊర్లకైతే కరెంట్ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. నిజంగా కరెంట్ ఉండదు, ఛార్జింగ్ ఎక్కువ నిలువ ఉండాలి. అందుకనేసి నేను బాగా ఆలోచించుకొని సెలక్షన్ చేసి మరి ఈ మొబైల్ అయితే కొన్నాను. పైగా నేను పాత మొబైల్లో నేను వీడియో తీసినప్పుడు వీడియోస్ కొంచెం క్లారిటీ లేకుండా కనిపించేవి కదా మీకు. అందుకనేసి నేను తీసుకున్నాను. ఊర్లకు వెళ్ళి నేను తీయాలి, నేను మీ అందరికి చూపించాలి, నేను చూసేదే కాకుండా మీ అందరికి చూపించాలని నేను ఆశతో కొన్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే నేను మొబైల్ అయితే తీసి చూపిస్తాను మీకు. చూపిస్తాను. చూద్దాం, మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూడండి ఏముంది, ఒప్పో అని ఉంది కదా. ఇదిగో మన ఫోను, ఎంత బాగుంది కదా. చూడండి, ఐఫోన్ లాగుంది కదా. నచ్చిందా మీకు? చూడండి ఫ్రెండ్స్, ఈ కొత్త ఫోనుతో నేనైతే మొట్టమొదటిసారిగా మా ఆదివాసీ గూడెంలో ఆదివాసీ పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లిని మీకు తీసి మీ అందరికి చూపించబోతున్నాను. మీకు రేపే పెళ్లి, నేను వెళ్తాను, దీంతో తీస్తాను, మీకు క్లారిటీగా తీసి చూపిస్తాను. ఓకేనా? సరే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరెన్నో కొత్త వీడియోల కోసం మీరు చూస్తూ ఉండండి. నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కొత్త
కంటెంట్ తో మీ ముందుకు మీ అడవిడ్డ రాధ ముందుకు వస్తానే ఉంటుంది. మా విలేజ్ లో మా ట్రైబ్స్ లో ఎలా జీవిస్తారో అవన్నీ మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మొబైల్ తో మీకు డీటెయిల్ గా అన్ని తీసి చూపిస్తాను. నేను ఆ వీడియోలు ఎక్కడికక్కడ వెళ్తున్నాయో నాకైతే తెలియదు, కానీ నా వీడియోలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు చెప్తున్నాను. నిజంగా ఇంకా ముందుకు వెళ్ళి మా ట్రైబ్స్ గురించి అన్ని తీసి మీ ముందుకు తీసుకురావాలని నాలో ఆసక్తి ఇంకా పెంచుతున్నారు. మీరు మీ సపోర్ట్ వల్లనే. నిజంగా మీ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏమి చెయ్యలేను అసలు నిజంగా చెప్పాలంటే. మీ అందరి కోసం మీరు సపోర్ట్ చేస్తూ నన్ను ఇలాగే ముందుకు ఇంకా ప్రోత్సహిస్తూ తీసుకెళ్తారని నమ్మకంతో ఇదిగో మొబైల్ కూడా తీసి ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందుకు రావాలని ఇంకా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చేస్తూనే వెళ్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. మీ సపోర్టే నాకు ఎంతో కొండంత ధైర్యం, కొండంత అండా కొండ అన్ని. ఈ అడవి బిడ్డ రాధనైతే మర్చిపోకండి. నా వీడియోని సపోర్ట్ చేస్తున్న అందరికి నా పేరు నా వందనాలు చెప్తున్నాను.